హైదరాబాద్ సిటీ పరిధిలో కీసరాలో జీవాల నుంచి రక్తం సేకరణ ఇష్యూ పైన కేంద్రం సీరియస్ గా స్పందించింది. గొర్రెలు మేకల నుంచి రక్తం సేకరించి నిల్వ చేస్తున్న కాచిగూడలోని సీఎన్కే కంపెనీలో సోదాలు చేపట్టారు కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు. సిటీ పోలీసులు స్టేట్ డ్రగ్ కంట్రోల్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలలో భారీగా రక్తం నిల్వలను గుర్తించారు. 1000 లీటర్ల బ్లడ్ ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఇక రక్తం ప్యాకెట్లను హర్యానాలోని పాలిమెడ్కోర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా గుర్తించారు. గొర్రె మేక రక్తంతో ఏం చేస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇక సేకరించిన బ్లడ్ తో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారనే దానిపైన అనుమానం వ్యక్తం చేశారు. అటు పరారీలో ఉన్న సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఓనర్ నికేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు. కీసరా నాగారంలో గొర్రెలు మేకల రక్తం సేకరణ దందాలో తీగలాగితే డొంక కదులుతోంది. కాచిగూడలోని చపల్ బజార్లోని గోడౌన్లో డ్రగ్స్ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాగ్లు నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. సీఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో సోదాలు చేశారు. భారీగా బ్లడ్ బ్యాగ్లు, వైద్య పరికరాలు సీజ్ చేశారు. ఫ్రిడ్జ్లో 110 నింపిన బ్లడ్ బ్యాగ్లు, ఖాళీగా మరో 60 బ్లడ్ బ్యాగులు కూడా ఆటోక్లేవ్ మిషన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక కంపెనీ ఓనర్ నికేష్ కుమార్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. గేట్కు నోటీసులు అంటించి సామాగ్రిని సీజ్ చేశారు డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు. హైదరాబాద్ సిటీ పరిధిలోని కీసరాలో జీవాల నుంచి రక్తం సేకరణ ఇష్యూ పైన కేంద్రం సీరియస్ గా స్పందించింది. గొర్రెలు మేకల నుంచి రక్తం సేకరించి నిల్వ చేస్తున్న కాచిగూడలోని సీఎన్కే కంపెనీలో సోదాలు చేపట్టారు కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు. సిటీ పోలీసులు స్టేట్ డ్రగ్ కంట్రోల్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో భారీగా రక్త నిల్వలను గుర్తించారు. 1000 లీటర్ల బ్లడ్ ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. రక్తం ప్యాకెట్లను హర్యానాలోని పాలిమెడ్కోర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక గొర్రె మేక రక్తంతో ఏం చేస్తున్నారన్న దానిపైన ఆరా తీస్తున్నారు. సేకరించిన బ్లడ్ తో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారనే దానిపైన అనుమానం వ్యక్తం చేశారు. అటు పరారీలో ఉన్న సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఓనర్ నికేష్ ఆచూకీ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నారు అధికారులు. కీసరా నాగారంలో గొర్రెలు మేకల రక్తం సేకరణ దందాలో తీగలాగితే డొంక కదులుతోంది. కాచిగూడలోని చపల్ బజార్లోని గోడౌన్ పై డ్రగ్స్ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాగుల నిల్వ ఉంచినట్లు గుర్తించారు. సీఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో సోదాలు చేశారు. భారీగా బ్లడ్ బ్యాగులు, వైద్య పరికరాలను సీజ్ చేశారు. ఫ్రిడ్జ్ లో 110 లీటర్లు నింపిన బ్లడ్ బ్యాగులు, అదేవిధంగా ఖాళీగా మరో 60 బ్లడ్ బ్యాగులు, ఆటోక్లేవ్ మిషన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ఓనర్ నికేష్ కుమార్ పరారీలో ఉన్నట్లయితే గుర్తించారు. గేటుకు నోటీసులు అంటించి సామాగ్రిని సీజ్ చేశారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు.